వంశం అభివృద్ధి చెందాలని చెప్తారు. సెక్స్ గురించి మాట్లాడు. సెక్స్ అనేది ఒక 5 minutes, కానీ అది ఒక కొత్త అనుభూతిని, ఎక్కడా ఇవ్వలేని అనుభూతిని వైఫ్ అండ్ హస్బెండ్కి ఇస్తుంది. ఇప్పుడు అమెరికాలో సెక్స్ అనేది చాలా క్యాజువల్. గుళ్ళల్లో మనకి బొమ్మలు ఉండేవి. ఆ బొమ్మలు చెప్పి వైఫ్ ఇలా ఉండాలి భర్తతో, ఇలా ఉంటే ఇలా ఉంటుంది. పూర్వం ఎలా ఉండేదంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది అనగానే చక్కగా ఉన్న దంపతుల దగ్గరికి అమ్మాయిని పంపించేవారు. మనం బయటికి వెళ్ళి యోగాలు లేదంటే జిమ్లు చేసే బదులు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎంజాయ్మెంట్ చేస్తూ సెక్స్ చేశారనుకోండి, ఆ వెయిట్ లాస్ అవ్వడానికి అవుతాయి. చాలా క్యాలరీలు బర్న్ అవుతాయి. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈ టాపిక్ మాట్లాడడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. బట్ ప్రతి ఒక్కరికి అవసరమైన టాపిక్ ఇది. సెక్స్ అనే దాని గురించి మాట్లాడాలి అనేసరికి చాలామంది చాలా అనీజీగా, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ప్రతి మనిషికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అలానే అవసరం అని చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి మేడం, సెక్స్ అనేది నిజంగానే మనిషికి ఇంపార్టెంటా? కానీ ఇప్పుడు సెక్స్ లేకపోతే మనం లేంగా. ఓకే, అంటే ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే మనుషులు ఉండాలి కదా. ఎస్, మనుషులు ఉండాలంటే సెక్స్ ఉండాల్సిందేగా. ఓకే, ఒక పెళ్ళి ఎందుకు చేస్తారు? లైక్ అంటే వాళ్ళ వంశాభివృద్ధి కోసం అనుకుంటాం. అంటే వంశం అభివృద్ధి చెందాలని చెప్తారు. సెక్స్ గురించి మాట్లాడరు. ఎందుకు? అదొక తప్పు. అది ఎలా అంటే ఈ గుప్పుడు ముడిచేసి ఇందులో ఏముంది అని నిన్ను అడిగాను అనుకో, ఏముంది ఏముంది అని ఒక టెన్షన్ నీలో ఉంటుంది. గుప్పట ముడిచేస్తే అరే ఇదేనా అంట. అంటే ముడిచినంతసేపు దానికోసం ఆలోచిస్తూనే ఉంటాం. ఇప్పుడు అమెరికాలో సెక్స్ అనేది చాలా క్యాజువల్. ఎందుకంటే దాని గురించి మాట్లాడుకోరు. చాలా క్యాజువల్గా ఫ్రీగా ఉంటారు. వాళ్ళకి అవసరమైనప్పుడు తీర్చుకుంటారు. ఇది ఒక రొటీన్ కార్యక్రమం అన్న వేలోనే ఉంటారు కాబట్టి దాని గురించి కానీ మన వాళ్ళు ఏంటి దాన్ని దాచేస్తారు అనమాట. ఇది తప్పు. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అసలు సెక్స్ అంటే ఏంటో తెలియకుండానే గదిలోకి వెళ్ళిపోతారు. కానీ దాని గురించి చెప్తారా అంటే చెప్పరు. అమ్మ తప్పు అంటారు. కానీ పూర్వం చెప్పేవారు. అది చాలా మందికి తెలియదు. ఎందుకంటే పూర్వం ఎలా ఉండేదంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది అనగానే బాగా చక్కగా ఉన్న దంపతుల దగ్గరికి అమ్మాయిని పంపించేవారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళతో చెప్పించేవారు. లేకపోతే అమ్మమ్మలు, నానమ్మలు చెప్పేవారు అమ్మాయికి ఇలా ఉండాలి, ఇలా ఉంటుందని. ఎప్పుడు చెప్పేవారు? అప్పట్లో గుళ్ళల్లో మనకి బొమ్మలు ఉండేవి. ఆ బొమ్మలు చెప్పి వైఫ్ ఇలా ఉండాలి భర్తతో, సిగ్గుపడకూడదు, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అనేది అప్పట్లో చెప్పేవారు. గుళ్ళకి తీసుకెళ్లేవారు. గుళ్ళకి తీసుకెళ్ళి ఆ ప్రాచీన విగ్రహాలను చూపించేవారు. కానీ ఇప్పుడు అది లేదు. అసలు పేరెంట్సే చెప్పరు. అటు అబ్బాయికి చెప్పట్లేదు, అమ్మాయికి చెప్పట్లా. ఇప్పుడు అబ్బాయి కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పెళ్ళైన కొంతకాలానికి అసలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వైఫ్ హస్బెండ్ కలిసి ఉండట్లా. చాలా మంది పేరెంట్స్కి తెలియట్లా. అరే మాకు తెలియదండి, 2 years అయిపోయిందండి, మా అబ్బాయి అమ్మాయి కలిసి ఉండట్లేదండి. అంటే దాని గురించి ఇటు పేరెంట్స్ అటు అబ్బాయికి చెప్పట్లా, అమ్మాయికి చెప్పట్లేదు. ఇది నిజంగానే కొత్త విషయంలా అనిపించింది. చాలా చాలా సంవత్సరాల నుంచి ఉందమ్మా. ఓకే, అంటే ఎలా అమ్మాయి ఏమంటుంది, లేదు ఒక 1 year ఆగి అప్పుడు మన ఇద్దరం అర్థమయ్యాక కలుద్దాం అంటుంది. ఈ లోపల మొత్తం అయిపోతుంది, ఏం ఉండదు. ఇప్పుడు ఆ కొత్తలోనే ఏ ఎమోషన్ అయినా మగాడికే ఉంటుంది, ఆడదానికే ఉంటుంది. కానీ 1 year తర్వాత, 2 years తర్వాత, లేదా మన ఇద్దరు సెటిల్ అయ్యాక ఏముంటుంది, ఆ తర్వాత చూద్దాం అనుకుంటారు, ఆ తర్వాత చూద్దాం, ఇలా అయిపోతుంది. కానీ సెక్స్ అనేది ఏంటంటే అది ఒక భార్యాభర్తల మధ్య నుండే ఒక చక్కటి అనుభూతి. ఆ అనుభూతిని కోల్పోతున్నారు. ఏదో క్యాజువల్గా అనే వేలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అబ్బాయి అమ్మాయి హ్యాపీగా ఉండాలి. ప్లస్ మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది ఏంటంటే లేడీస్ కాస్త అందరి ఇళ్ళకి వెళ్ళటం, దాంతో కాస్త ఎక్కువ తినేస్తూ ఉంటారు. తింటే మంచిది అనే వేలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ తినచ్చు, కానీ ఫిజికల్గా రిలేషన్ కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది చాలామంది చూసుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ బాండింగ్ కరెక్ట్గా ఉందో, అంటే చాలామంది ఏంటంటే రిలేషన్ కలిసిపోతున్నారు, వీళ్ళిద్దరు పిల్లలు పుట్టేస్తున్నారు అనుకుంటారు. కానీ ఆ ఫిజికల్ రిలేషన్లో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది చాలామందికి తెలియదు. ఇద్దరు హ్యాపీ, భర్త ఏమనుకుంటే నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటా, భార్య ఏమనుకుంటే చెప్పదు. అంటే భర్త అడగడు. దాంతో ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ అనేది సరిగ్గా ఉండదు. కానీ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళిద్దరికే తెలుసు. ఆ కరెక్ట్ వే అనేది వాళ్ళిద్దరు అర్థం చేసుకునే విధంగా ఇక్కడ పేరెంట్స్ కాస్తైనా మినిమం నాలెడ్జ్ అనేది పిల్లలకి ఇవ్వాలి. ఎలా ఉంటుందంటే పిల్లలు ఎలా పుడతారంటే చిన్నప్పుడు మనం అడిగినా చెప్పేవారు కాదు. తప్పది, నువ్వేంటి నువ్వు పెద్దగా అడగాలి, ఇప్పుడు అడిగే క్వశ్చన్ కాదన్నారు. అంటే అలా దాచేయడంతో వాళ్ళకి అది ఏంటనేది తెలియక ఆ ఎంజాయ్మెంట్ని కోల్పోతాయి. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళైనా కానీ అసలు కలిసాము అంతే.
అసలు ఆ ఉత్సాహం కానీ ఆ ఇది కానీ ఇప్పుడు పిల్లల్లో ఉండట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ బొమ్మలు ఎప్పుడైతే చూసామో వాళ్ళు ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. అలాని ఈ వీడియోస్ చూడడం కాదు, వీడియోస్ చూసి అసలు ఉన్నది పోతుంది. ఓకేమ్మా, అలా ఇద్దరు యాక్టివ్గా ఉండి యాక్టివ్గా వర్క్ చేసుకోవాలి అన్న ఏదో అంటారు ఒక 5 minutes పనే కదండి. 5 minutes పని ఒక 1 week వరకు ఉండొచ్చు. ఏ రోజు ఆ రోజే మళ్ళీ ఏ రోజు ఆ రోజు ఉండాలి అంటే వీళ్ళిద్దరు ఎంజాయ్ చేసే కెపాసిటీ వీళ్ళలో ఉండాలి. దానికి తగిన విధంగా వీళ్ళు మౌల్డ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే కొంతమంది ఏంటంటే లేడీస్ కొంతమంది డ్రెస్ భర్త దగ్గర తీయడానికి ఇష్టపడరు. కానీ ఎప్పుడైతే వితౌట్ డ్రెస్ ఇద్దరు ఉండగలిగారో అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటారు. అది మాట్లాడుకునే విధానంలో ఉంటుంది. ఓకేమ్మా, కాబట్టి అది చాలామంది పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి. ఓకే మీరు చెప్పలేకపోతున్నా అనుకున్నప్పుడు గుళ్ళకి తీసుకెళ్ళి చాలామంది ఏంటంటే ఊటీ కొడైకెనాల్ పంపిస్తారు. అది కాదు, ఎప్పుడైతే పురాతన గుళ్ళు ఉన్నాయో అక్కడికి పంపించడం వల్ల వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. అంటే భర్త ఇలా ఉంటే బాగుంటుంది, భర్తకి తెలుస్తుంది, భార్యకి తెలుస్తుంది, ఇద్దరికీ చెప్పాలి. ఏదో ఒకరికి అమ్మాయికి చెప్పడం అనేది కాదు, అబ్బాయికి కూడా. అప్పట్లో తాతలు చెప్పేవారు, ఒరే నువ్వు ఇలా ఉండాలిరా అలా ఉండాలిరా అని ఎటకారంగా కూడా చెప్పేవారు. అప్పట్లో మీరు అంటే మన పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది, భర్త బయట స్నానం చేస్తూ ఉంటే భార్య వెళ్ళి వీపుతూ ఉండటం అది చేసేవారు. ఆ అటాచ్మెంట్ ఆ బాండింగ్ అనేది వస్తుందని అలా చేసేవారు. కానీ ఇప్పుడు అది లేదు. నువ్వు ఇప్పుడు భర్త టవల్ అడిగా నువ్వు తెచ్చుకోలేవా అనే వేలో ఉంటున్నారు. కానీ ఆ అటాచ్మెంట్ అనేది ఎప్పుడైతే ఉందో చిన్న చిన్న చిలిపి ఇదే అంటే బాపు రమణలు ఇవన్నీ సినిమాల్లో ఉండే. బట్ నిజంగా అంటే ఆ సినిమాలు చూడండి అంటాను. ఎందుకంటే ఆ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అతని సినిమాలో చూపించాడు. మీరు నిజంగా చేస్తే ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడో మనం అలసిపోయి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా భర్త కానీ భార్య కానీ ఇలా టచ్ చేయగానే ఆ పులకరింత అనేది చాలా మంది కోల్పోతున్నారు. అది ఉండాలి అంటే ఫస్ట్ అసలు మీరిద్దరు ఏంటి, మీరిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది. సెక్స్ అనేది ఒక 5 minutes, కానీ అది ఒక కొత్త అనుభూతిని ఎక్కడా ఇవ్వలేని అనుభూతిని వైఫ్ అండ్ హస్బెండ్కి ఇస్తుంది. అలాగే ఇద్దరూ కూడా వెయిట్ పెరగకుండా ఉండడానికి కూడా చక్కటి ఛాన్స్ ఇది. వెయిట్కి ఉంటుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి యోగాలు లేదంటే జిమ్లు చేసే బదులు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎంజాయ్మెంట్ చేస్తూ సెక్స్ చేశారనుకోండి, ఆ వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం, చాలా క్యాలరీలు బర్న్ అవుతాయి. ఓకే, అది చాలా మందికి తెలియదు. బయట పరిగెడుతూ ఉంటారు జిమ్లు కానీ వాటికి కానీ. కానీ ఇక్కడ ఉన్న ఎంజాయ్మెంట్ ఎందుకు కోల్పోతారు అంటే ఇక్కడ ఎందుకంటే సెక్స్ పరంగా ఏమవుతుందంటే మనం ఎంజాయ్మెంట్ చేసేటప్పుడు చెమట పట్టడం కానీ ఆ హ్యాపీ మూమెంట్ రావటం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే అది జరిగిందో ఆటోమేటిక్గా క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా బాడీ స్టిఫ్ అయిపోతుంది కదా. కానీ దాన్ని ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్గా వాళ్ళు ఎంజాయ్మెంట్, ఇది నా భర్తతో నేను చేస్తున్నా, నా భార్యతో నేను ఉంటున్నా అని వీళ్ళు అనుకోగలగాలి. ఆ ఫ్రీనెస్ అనేది ఇక్కడ పిల్లలకి తెలియాలి. కానీ ఇప్పుడు తెలియట్లేదు, ఎందుకంటే పేరెంట్స్ చెప్పట్లేదు. అందుకే ఏంటంటే 3 years 2 years 5 years కూడా గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఎంజాయ్మెంట్ కోల్పోయినట్లేగా. 5 years గ్యాప్, ఇప్పుడే పెళ్ళిళ్ళే లేట్ అవుతున్నాయి. మామూలుగా మాక్సిమం ఒక 25 years లోపల పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి. కానీ ఇప్పుడు 30 years వచ్చేస్తున్నాయి, పిల్లలు ఇష్టపడట్లేదు. కాబట్టి సెక్స్ అనేది ఏంటంటే ఒక పిల్లలు కనడానికి అనే ఆలోచన నుంచి బయటపడాలి ఫస్ట్. పిల్లలే కదా, వాళ్ళిద్దరు బాగుంటేనే కదా పిల్లలు బాగుంటారు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, బాగా ఎంజాయ్ చేసిన పిల్లలు పుట్టిన వాళ్ళు హ్యాపీగా ఉంటారట. ఏదో నమ్మకంగా వెళ్ళిపోతున్నాము, చేసుకుంటున్నాము, అది తింటున్నాము, ఏదో ఎంజాయ్ చేస్తున్నాము అనే కొన్ని పిల్లలు యాక్టివ్గా ఉండరట. సో కాబట్టి ఇది కూడా ఒక పాయింటే. ఓకే, కాబట్టి భార్యాభర్తలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ టైంలో ఉంటే వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉంటారు. తక్కువ టైంలో ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు, తక్కువ టైంలో పనిని కూడా చాలా యాక్టివ్గా చేయగలుగుతారు. కాబట్టి సెక్స్ని ఎప్పుడు కూడా అది తప్పు అనే ఫీలింగ్ నుంచి బయటపడాలి. అరే లేడీస్ ఇంకొకటి ఉంది, ఏదైనా చిన్న గొడవ అయింది అనుకోండి, ఓ 10 రోజులు 100 రోజులు దూరంగా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మగాడిలో కోరిక చచ్చిపోతూ ఉంటుంది. ఓకే, దూరంగా ఉండే కొద్దీ. కాబట్టి ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోండి, బట్ కానీ సెక్స్ పరంగా దూరంగా ఉండద్దు. ఎప్పుడైతే దూరంగా ఉండకుండా ఉన్నారో ఆ సమస్య అక్కడితో సాల్వ్ అయిపోతుంది. కానీ కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే పుట్టింటికి వెళ్ళిపోతారు, గొడవ అయితే చాలు పెట్టెబేడ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. 1 సంవత్సరం అలా గ్యాప్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఘోరం, పెళ్ళైన 2వ రోజుకే మా అమ్మాయి మా దగ్గర ఉంటుందండి కొంతకాలం, మీ అబ్బాయిని అక్కడ ఉంచుకోండి అని వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ పెంచేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, సెక్స్ కోరిక చచ్చిపోతుంది.
కాబట్టి వాళ్ళిద్దరిని వదిలేయాలి అంతే. వాళ్ళిద్దరు వదిలేస్తేనే వాళ్ళు ఎంజాయ్మెంట్ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది. తెలియనప్పుడు వాళ్ళు కొంతమంది పేరెంట్స్ని అడుగుతారు. ఇప్పుడు అడిగే పిల్లలు కాస్త పెరిగారు, ఒక నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఏమీ తెలియట్లేదు. పెళ్లి చేస్తున్నారు, పెళ్ళి ఎలా చేస్తున్నారు, చదువుకుంటున్నారు, జాబ్ వస్తుంది, పెళ్లి చేస్తున్నారు, అంతే అనుకుంటున్నారు అంతే. కాబట్టి సెక్స్ అనేది ఎంజాయ్ చేసి అన్నిటికన్నా అందరూ అంటారు అక్కడ ఆ ఊటీకి వెళ్ళాలి, అయితే ఈ దేశం వెళ్ళాలి, ఆ దేశం వెళ్ళాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న ఎంజాయ్మెంట్ ఎందుకు కోల్పోతారు? దీనిలో ఉన్న ఎంజాయ్మెంట్ మీ ఇద్దరికే తెలుస్తుంది. కాబట్టి మీ ఇద్దరు ఆ ఎంజాయ్మెంట్ని కోల్పోకుండా ఉంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీరు బాగుంటారు, మీరు ఏదనుకున్నా సాధించగలుగుతారు. ఆ కెపాసిటీ వస్తుంది, అది సెక్స్లో ఉంటుంది. అన్ని టానిక్ల కన్నా భార్యాభర్తలకి మంచి టానిక్ ఏంటంటే లైంగిక సంబంధం కరెక్ట్గా ఉండాలి. సూపర్ మ్యామ్, సూపర్. థ్యాంక్ యూ.